కాకినాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 29,020 షాపుల్లో 8,15,000 కుటుంబాలకి రేషన్ ఆహార గంటల్లో అందించగలిగారు. గతంలో ఈ వ్యాన్లు సాయంత్రాన్ని చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం. మొదటి రోజే 93% పూర్తి చేశామని చెప్పి మాకు లెక్కలు పంపించేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళారు? ఎవరికి ఇంటికి డెలివరీ చేశారు చెప్పండి? ఎంతమంది ఇంటి వద్దకు వచ్చి వాళ్ళు నిజంగానే సరుకులు అందించగలిగారు? ఇంటింటికి వచ్చి సరుకులు అందిస్తామని ఎన్నికలప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని కావాలని ప్రజల్ని మోసం చేసే విధంగా వాళ్ళు నడిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చేస్తున్న ఈ పండుగ వాతావరణంలోని కార్యక్రమం మీకోసం, ఒక మార్పు కోసం, ఈ షాపులు మీకోసం, భవిష్యత్తులో కూడా ఈ విధంగా ఇంకా పటిష్టం చేసేటట్టు కిషోర్ లాంటి యువకులకి ఆదాయం పెంచే విధంగా మేము ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా ఈ మినీ మాల్స్ గా ఉన్న కొన్ని సరుకులు అదే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి ఇస్తున్నాం మనం బియ్యం. వాటితో పాటు మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మెరుగైన ఆరోగ్యం తీసుకురావాలంటే కేవలం బియ్యం ఒకటే కాదు, ఇతర సరుకులు కూడా ఇవ్వమని చెప్పారు. దానికి అనుగుణంగా రాగులు, సజ్జలు, ఇతర మిల్లెట్స్ కూడా మేము దేశవ్యాప్తంగా సమీకరించుకుని ప్రతి నెల మీకు రాబోయే రోజుల్లో గోధుమ పిండి, రాగులు, కొన్ని మిల్లెట్స్ మీకు తీసుకొచ్చి అందించే విధంగా మీ ఆరోగ్యం మరింత పటిష్టంగా బాగా ఉండే విధంగా ఒక కార్యాచరణ రాబోయే రోజుల్లో చేపట్టబోతున్నాం. ఈ డీలర్లు కూడా నేను మిమ్మల్ని కోరుతున్నాను. డీలర్లు కూడా మీకు గతంలో అగౌరవపరిచారు, మిమ్మల్ని మోసం చేశారు, ఇబ్బంది పెట్టారు, మీ కమిషన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు మీకు. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మార్పు తీసుకొచ్చి ధైర్యంగా ఒక అద్భుతమైన అవకాశం మీకు కల్పించాం. నిలబడండి, మీరు ప్రభుత్వం పక్షాన నిలబడండి, ప్రజలకి మీరు మెరుగైన సేవలు అందించండి. ఎవరైనా సరే సామాన్యుడు వచ్చి మీకు సమస్య ఉందంటే మీకు ఆ పోస్టర్ మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం. ఆ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకుని మీకు ఇబ్బంది ఏంటో మీరు ఎవరైతే వినియోగదారులు వస్తారో వాళ్ళు చెప్తే కమిషనర్ గారికి ఇమీడియట్ గా సమాచారం వచ్చి స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి, మా డిఎస్ఓకి, మా తహసీల్దార్ గారికి వాళ్ళు పంపించి ఆ విషయం, ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మేము ముందుకు అడుగులేస్తాం. ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం ఇది, ఆషామాషిగా కాదు మేము చేస్తున్న కార్యక్రమం. ఒక మార్పు తీసుకురావాలని ప్రజల్లో, ప్రభుత్వంలో, మేము పనిచేసే విధానంలో ఏం చేసినా కూడా అంతిమంగా సమాజానికి ఉపయోగపడాలని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్థానికంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సూచనలు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సలహాలతోటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ రోజు ప్రజలకు అంకిత భావంతో తీసుకెళ్లగలిగే అవకాశం మాకు కల్పించారు. నిజాయితీగా చేస్తాం, ఖచ్చితంగా పారదర్శకంగా చేస్తాం. అవినీతి లేకుండా ఎవరికైతే చేరాలో ఈ సరుకులు వారికే చేరే విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నాం. నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఇటువంటి వ్యవస్థల్ని, చక్కగా జరుగుతున్న వ్యవస్థల్ని కావాలని వాళ్ళు పక్కదారి పట్టించి కొత్తగా ఇంకో వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్న కార్యక్రమానికి అందరికీ తెలుసు. ఎవరు కూడా ఈ రోజున ప్రశ్నించలేని విధంగా 5 సంవత్సరాలు నడిపించారు. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు అగౌరవపరుస్తూ మాట్లాడే పరిస్థితులు ఎంతో మంది మహిళలు నాకు చెప్పారు. ఈ వ్యాన్ల గురించి ప్రత్యేకంగా చాలా మంది మహిళలు పాపం ఆవేదనతో ఎప్పుడు వస్తారో తెలియదు, సైరన్ ఎక్కడ వేస్తారో తెలియదు, ఈ సందు కాదు ఆ సందు అంటారు, అక్కడికి ఏ సమయం వస్తారో కూడా మాకు తెలియదు. నాకు నానాజీ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మధ్యాహ్నమే 1 గంటకు 2ంటికి వచ్చేవాళ్ళు, కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు. పాపం మహిళలు వెళ్ళి మళ్ళీ రేషన్ గురించి అడిగితే చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయామా, ఇంకా లేదు నీకు రేషన్ అని చెప్పేవాళ్ళు. అసలు అక్కడ ఉన్న సరుకు ఎక్కడ పోయిందో కూడా ఎవరు తెలిసేది కాదు. దాన్ని మేము అధిగమించి మా బఫర్ స్టాక్ గోడౌన్లో కానివ్వండి, మా మండల లెవెల్ స్టాకింగ్ పాయింట్లో కానివ్వండి, అంతిమంగా డీలర్ల దగ్గర కానివ్వండి, మేము కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకుని యాప్ ద్వారా ప్రతి గంటకి మీకు ఏ విధంగా పెన్షన్ ఇస్తున్నాం నుంచి ఒక రోజున 68 లక్షల మందికి మేము పెన్షన్ ఇస్తున్నాం. అటువంటి కార్యక్రమం ఈ రేషన్ షాపుల ద్వారా కూడా అద్భుతంగా చేయాలని నిర్ణయం తీసుకుని సాంకేతికంగా ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా మన ఆంధ్రప్రదేశ్ చాలా గర్వంగా చేస్తుంది. పెద్దలు ఇందాక సూచించారు, రైతులకు ఏ విధంగా మేము ధాన్యం కొనుగోలు చేసాం అనేది మీకు గుర్తుండాలి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగాన్ని మోసం చేసి 1,674 కోట్ల రూపాయలు
ధాన్యం కొనుగోలు చేసింది బకాయిలుగా పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు అడగలేని పరిస్థితి. 6 నెలలు 9 నెలలు వాళ్ళు వేచి చూశారు పాపం డబ్బుల కోసం, కష్టపడిన ధాన్యం గురించి. కానీ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే నెల రోజుల్లోనే ఆ 1674 కోట్ల రూపాయలు బకాయిలు మనం ఇచ్చాం. అదే కాదు, ఈరోజు భారతదేశంలో అందరూ కూడా మనం ఏ విధంగా చూస్తున్నారంటే 12,400 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి 24 గంటలలోపే ఆ రైతుల ఖాతాలోకి దాదాపు 8 లక్షల రైతులకి మనం అద్భుతంగా వాళ్ళ నిధులు వాళ్ళ అకౌంట్ లోనే వాళ్ళు పడేటట్టు మనం చేశాం. ఎంతో మంది రైతులు వచ్చి చాలా ఆప్యాయంగా అభిమానించి చెప్పేవాళ్ళు, మేము మిల్లుకి వెళ్ళి ధాన్యం ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చే లోపే మా ఖాతాలో డబ్బులు పడిపోయింది 5 గంటల్లోనే 6 గంటల్లోనే. ఆ విధంగా చాలా పారదర్శకంగా చేస్తున్నాం. ఏ కార్యక్రమం చేసినా నిజాయితీగా చేస్తాం. మన రబీ మాసంలో కొంచెం హడావిడిగా కొనాలి, రైతాంగం ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో అనుకున్న దానికన్నా మేము ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశాం. ఆ నిధులు ఎక్కడ పొరపాటు జరగదు. తప్పకుండా రాబోయే రోజుల్లో వారం రోజుల లోపే వాళ్ళందరికీ రైతులకు అందించే విధంగా ఏర్పాట్లు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, తప్పకుండా చేస్తాం. మనకి కాకినాడ జిల్లాలో సహకరించిన ప్రతి అధికారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా మనం రాజకీయ నాయకులుగా పార్టీల పరంగా కలిసి కూటమిగా మనం ముందుకెళ్తున్నప్పుడు అధికార యంత్రాంగం కూడా మనకి సహకరించాలి. వాళ్ళు కూడా మనతో పాటు నడిచినప్పుడు మనం కూడా వాళ్ళకి అండగా నిలబడి ఈ కార్యక్రమం విజయవంతం జరిగేటట్టు మీరందరూ కూడా కృషి చేయాలి. నానాజీ గారికి ఉన్న అనుభవం మీ అందరూ తెలుసు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఆయనకి. ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల కోసం చేసే వ్యక్తి. అటువంటి నాయకత్వంలో కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఇంకా ముందుకి మన అభివృద్ధిలో తీసుకెళ్లాలి. సంక్షేమం ఆల్రెడీ తీసుకెళ్తున్నాం, సంక్షేమం చేయాలి. కాకినాడ పోర్టుని ఖచ్చితంగా ఎవరో ఊహించని విధంగా ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాల్లో వచ్చే 2 సంవత్సరాల లోపే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కోరింది ఒకటే, ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ప్రజల కోసం చేయాలి, నిండు మనసుతో చేయాలి. అంతేగాని ఏదో మొక్కుబడిగా కార్యక్రమం చేస్తే మాత్రం ఇబ్బంది పడతాం అనేది ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఆ మాట నేను ఈరోజు మన డీలర్లందరికీ గుర్తు చేస్తున్నాను. మీరు దయచేసి మీ మనసు పెట్టి పనిచేయండి. 15 రోజులు నిరంతరంగా ప్రజలందరికీ ఈ సేవా కార్యక్రమాన్ని